మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాకేమి ఇవ్వలేదు సార్. అందరూ వస్తున్నారు, రాసుకుంటున్నారు, వెళ్తున్నారే కానీ ఇలా మా రిపోర్ట్లు ఇవ్వమని తీసుకెళ్లారు మా సచివాలయం తరఫున ఈఆర్ఓ మేడం వాళ్ళు. అవి అయితే ఇచ్చాం, మాకైతే ఇంకేమి ఇవ్వలేదు, ఎవరేం చెప్పలేదు. అదే మేము పెద్ద దిక్కును కోల్పోయి ఉన్నాము. పిల్లల చదువులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, సరిగ్గా ఇల్లు లేవు. మా హస్బెండ్ అంటే ఏ రకంగా చనిపోయారు ఆయన? ఫస్ట్ ఫీవర్ వచ్చిందండి. నా తర్వాత ఫీవర్ తగ్గాక 2 రోజులు వచ్చిన తర్వాత టైఫాయిడ్ టెస్ట్ చేయించుకున్నాడు. ఎక్కువ జ్వరం వస్తుందని. టైఫాయిడ్ ఒక పాయింట్ ఉంది. 5 రోజులు కోర్సు వాడాడు, తగ్గిపోయింది. మళ్ళీ ఆ తర్వాత కొంచెం గోడ నొప్పిగా ఉందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళాము. సన్ జోసెఫ్కి ఎక్కువ రోజులు వస్తుందని సన్ జోసెఫ్ హాస్పిటల్ వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా 4 రోజులు ఉన్నాం సార్. 4 రోజులు యాంటీబయాటిక్ అవి పెట్టారు. బాగానే ఉన్నాడు. మళ్ళీ తిరిగి వచ్చాము. వచ్చాక మళ్ళీ గోడ నొప్పి ఎక్కువగా ఉందని చెప్పి వేరే చోట తీర్చాము గోడ నొప్పికి. అక్కడ ఎక్స్రే తీపిచ్చారు రత్నబాబు గారు డాక్టర్ గారి దగ్గర. ఆడ వచ్చిన తర్వాత వాటికి కూడా జ్వరం తగ్గట్లేదు, గోడ నొప్పి వల్ల మళ్ళీ ఫీవర్ వస్తుంది. అందుకని మళ్ళీ సన్ జోసెఫ్కి వెళ్ళిన తర్వాత 4 రోజులు ఉంచుకున్న తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ చేసి పంపించేశారు. పంపించాక శుక్రవారం శనివారం బాగున్నాడు. ఆదివారం తర్వాత మళ్ళీ ఆయాసంగా ఉందని హాస్పిటల్ వెళ్ళాము. హాస్పిటల్ ఆదివారం రోజు 1 by 1 అన్నీ బాగాలేదని చెప్పేసి మేము 11ంటికి వెళ్ళాం సార్. సాయంత్రం 10ంటికి అలాగా చనిపోయాడు. లివర్ పాడైంది, పసికలు అయినాయి, జాండీస్ అయినాయి, కిడ్నీలు పాడైనాయి, అవి పాడైనాయి, ఈ పాడైనాయి, అప్పటికప్పుడు అన్నీ చెప్పేశారు. 1 by 1 డాక్టర్లు కూడా అందరిని పిలిపించారు, చేశారు. చెప్తా కూడా మాకు అన్నీ చెప్పారు. మేము బాధపడ్డాము. సింటమ్స్ ఏం లేదు, ఒక రోజులో ఎలాగైందని. ఆ విధంగా చనిపోయాడు. సన్ జోసెఫ్లో మా ఆయన చనిపోయాడు. దానికి ప్రత్యేకించి కారణం ఏంటనేది క్లియర్గా చెప్పలేదా? అంటే ఒక్క రోజులోనే అలా. ఎందుకంటే మా వారికి షుగర్ ఉందండి. షుగర్ ఉన్నా కూడా చాలామందికి షుగర్లు ఉన్నాయి కదా, ఒకే రోజు అని బాగోదని చెప్పేసి మేము కూడా అడిగాము. అంటే ప్రతి డాక్టరు తను ట్రీట్మెంట్ చేసే ముందు మాకు ఇన్ఫామ్ చేశారు. ఎలాగవుతుందమ్మా, ఎలాగవుతుంది, ఇలా చేస్తున్నాం అని చెప్పి సంతకాలు పెట్టించుకున్నారు మా సార్. అదే సార్ మరి ఎప్పుడు లేదు కదా ఎలాగవుతుందంటే, అవునమ్మా ఇప్పుడే ఎలాగ అవుతుందని చెప్పారు మాకు. ఇప్పటి వరకు మీకు హాస్పిటల్స్కి ఎంత ఖర్చు అయిందమ్మా? 1,00,000 రూపాయలు పైన అయినాయి సార్. 1,50,000 దాకా మా వారు లేరు కదా, మా మరిదోళ్ళు పెట్టుకున్నారు. అంటే ప్రభుత్వం వాళ్ళు మీకు ఏం చెప్పారు? మాకేమి ఇవ్వలేదు సార్. అందరూ వస్తున్నారు, రాసుకుంటున్నారు, వెళ్తున్నారే కానీ ఇలా మా రిపోర్ట్లు ఇవ్వమని తీసుకెళ్లారు మా సచివాలయం తరఫున ఈఆర్ఓ మేడం వాళ్ళు. అవి అయితే ఇచ్చాం, మాకైతే ఇంకేమి ఇవ్వలేదు, ఎవరేం చెప్పలేదు. అదే మేము పెద్ద దిక్కును కోల్పోయి ఉన్నాము. పిల్లల చదువులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, సరిగ్గా ఇల్లు లేవు, ఇబ్బంది అవుతుంది. ఇప్పటి వరకు మీకు అయిన ఖర్చుకు సంబంధించి ఏమన్నా బిల్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి, ఉన్నాయి, తీసుకున్నారు. మరి దానికి ఏమన్నా మంచిగా హెల్ప్ చేస్తే బాగుండిద్ది మాలాంటి వాళ్ళకి. బిల్స్ తీసుకున్నారు మీ దగ్గర నుంచి? ఎవరు? ఈఆర్ఓ మేడం తీసుకున్నారండి, సచివాలయం తరఫున తీసుకున్నారు కానీ ఏమి ఇవ్వలేదు, రాసుకున్నారు. ప్రస్తుతానికి మాకైతే ఆర్థిక సహాయం ఇస్తే బాగుండిద్దండి. మేము డాక్టర్లు కట్టుకోవాలి, మళ్ళీ 5 నెలల దాకా ఇంట్లోంచి బయటకు వెళ్ళకూడదు, పిల్లల చదువులు ఉన్నాయి, మా చాలా సమస్యలు ఉన్నాయి కదా. మీ ఇంట్లో ఇంకెవరికైనా ఆరోగ్యం బాగోపోవడం కానీ ఏమైనా ఉన్నాయమ్మా? అందరం బాగానే ఉన్నాం.